వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్నటువంటి వాడు వందల్లో పెట్టి టిఫిన్ చేయలేడా, వందల్లో టీలు తాగలేడా అని మనకు అనిపిస్తుంది ఎయిర్పోర్ట్లో. కానీ పాత రోజుల్లోకి మళ్ళీ కేవలం ధనవంతులు ఇప్పుడు విమానాలు ఎక్కట్లా. టైం కన్స్ట్రైంట్ కారణంగా మధ్యతరగతి కూడా ఎక్కుతున్నారు, పేదలు కూడా ఒక్కోసారి వాడుతున్నారు. ఆ మధ్యన జగన్ టైంలో పథకాలు వచ్చినప్పుడు కొంతమంది పేదలు కూడా ఎక్కి విమానం ఒక్కసారి జీవితంలో ఎక్కువద్దామని చెప్పేసి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళేటప్పుడు హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మామూలు ప్యాసింజర్ ట్రైన్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అదొక ఇది. ఇప్పుడు ఎయిర్ బస్సులు అనేది ఆర్టీసీ బస్ స్టాండ్లో లాగా తయారైపోయినాయి. ఒక్కసారి ఆ ఎయిర్పోర్ట్లో చూస్తే ఆ స్థాయిలో ఉంది. అయితే సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకోవాలంటే ఆడకి పోతే టిఫిన్ అనేది దారుణమైన రేట్లు, టీలు అనేది దారుణమైన రేట్లు. తప్పదు కాబట్టి తినేటటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే కడుపు మార్చుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఉడాన్ స్కీమ్ కింద క్యాంటీన్లు పెట్టే సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం పెడితే దాంట్లో మొన్ననే చెన్నై చెప్పుకున్నాం, ఇప్పుడు కోల్కతాలో కూడా ప్రారంభమైంది. ఎయిర్పోర్ట్లో ఈ ఉడాన్ పథకం కింద యాత్రి కేఫ్ అని పెడతారు. ఇందులో టీ 10 రూపాయలే, మంచినీళ్ళ బాటిల్ కూడా 10 రూపాయలే. మామూలుగా అయితే 100 రూపాయలు నొక్కేస్తారు అక్కడ మంచినీళ్ళ బాటిల్. మనకి టీ అక్కడ మినిమం 60 రూపాయలు 80 రూపాయలు. హైదరాబాద్లో అయితే 100 రూపాయలు పెట్టి కూడా తాగాం. కాఫీ 20 రూపాయలట. మామూలుగా అక్కడ కాఫీ 200 250 రూపాయలు అమ్ముతుంటారు. సమోసా 20 రూపాయలట, స్వీటు 20 రూపాయలట. ఇవి 5 అమ్మేటటువంటి విధంగా పెడుతున్నారు. మంచి ఆలోచన. రామ్మోహన్ నాయుడు కూడా అభినందించాలి, మనోడే కదా అక్కడ ఉంది.